అందరికీ నమస్కారం. నేల మీద జాబిలి పార్ట్ 7. హీరోయిన్ కోసం హీరో, రచయిత ఇద్దరూ గొడవ పడుతున్నారని, హీరోయిన్ రచయితని వదిలేసి హీరోతో ప్రేమాయణం సాగిస్తుందనే వార్తలు పత్రికలో వచ్చాయి. పత్రికలో వచ్చిన ఆ వార్త ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశమైంది. పేపర్లో గట్రా చదవటం అలవాటు లేని కనకదుర్గకి కాస్త ఆలస్యంగా పక్కింటి అమ్మాయి ద్వారా ఆ వార్త అందింది. ఆంటీ, మీ మేడ మీద ఉండే అమ్మాయి గురించి ఈ పేపర్లో చాలా ఇదిగా రాశారు, ఫోటో కూడా వేశారు చూడండి అంటూ పేపర్ని తిప్పి చూపించింది. అమ్మో, నిజమే, ఈ అమ్మాయి నీరజే అంటూ బుగ్గలు నొక్కుకుంది కనకదుర్గాదేవి. ఏమండి, ఇది చూశారా అంటూ ఇంట్లోకెళ్ళి భర్తకి ఆ పత్రికను చూపించింది. విచిత్రంగానే ఉందే, అతను తన భార్య పుట్టింటికి వెళ్ళిందని చెప్పాడు కదా. ఆ మేటర్ అంతా చదివాక ఆశ్చర్యంగా అన్నాడతను. అవునండి, నాకు అలాగే చెప్పాడు అంది. అనురాగ్ వచ్చాడని తెలియగానే పత్రిక పట్టుకొని డాబా మీదకి వెళ్ళింది కనకదుర్గాదేవి. అమ్మాయి నిన్ను వదిలి సినిమాల్లో చేరిపోతే పుట్టింటికి వెళ్ళిందని నాకు అబద్ధం చెప్తావేంటి? నిలదీసి అడిగింది. సినిమాల్లోనా? ఈ సంగతి మీకెవరు చెప్పారు? నీరజగాని వచ్చిందా? విస్తుపోతూ అడిగాడు అనురాగ్. ఆ మహారాణి ఎక్కడ వస్తుందిలే, ఇదిగో ఈ పత్రికలో నీ గురించి ఆమె గురించి చాలా ఇదిగా రాశారు, నువ్వు చూడలేదా? అయ్యో, నేను చూడలేదు, ఇటివ్వండి అంటూ ఆతృతగా ఆ పేపర్ని అందుకుని గబగబా పేజీలు తిప్పి చదివాడు. ఎందుకు అలా అబద్ధం చెప్పావు? అనురాగ్ కళ్ళల్లోకి గుచ్చు చూస్తూ అడిగిందామె. అనురాగ్ ఒక్క క్షణం తల వంచుకున్నాడు. అవునండి, అబద్ధం చెప్పాను. అయితే ఇప్పుడు కాదు, ఈ ఇల్లు అద్దెకు తీసుకునే ముందే నీరజ నేను భార్యాభర్తలమని మీకు అబద్ధం చెప్పాము. ఆ ఒక్క అబద్ధం మూలంగా మరిన్ని అబద్ధాలు చెప్పవలసి వచ్చింది అన్నాడు. అతను చెప్పింది విని ఆమె ఏమంటున్నావు అంది. నన్ను క్షమించండి, మేము భార్యాభర్తలము కాదు. ఏదో ఒకరోజు మీకు నిజం చెప్పాలి అని అనుకున్నాము. మాది పేదరికం. మా ఇద్దరికీ ఈ మహానగరంలో తలదాచుకోవడానికి ఓ ఇల్లు కావాలి. అందుకే తప్పని పరిస్థితుల్లో మీకు అబద్ధం చెప్పి ఇంట్లో చేరాము అని నీరజ పరిచయమైన దగ్గర నుండి జూబ్లీ హిల్స్లో ఫ్లాట్లోకి మారే వరకు జరిగినవన్నీ చెప్పాడు అనురాగ్. నిజాయితీ నచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది కనకదుర్గాదేవి. అనురాగ్ మరలా పత్రికను ఒకసారి చదివాడు. మనసులో వేల ప్రశ్నలు తలెత్తాయి. సినిమా సూపర్ హిట్ అయింది, భారీ కలెక్షన్లు సాధించింది. వరుసగా 3 సినిమాల్లో నీరజకి హీరోయిన్గా అవకాశం వచ్చింది. కృష్ణమోహన్ గారు తీస్తున్న సినిమాలో 2 హీరోయిన్లు అవసరం పడ్డారు. నీరజ, ఇంకొక హీరోయిన్ చంద్రలేఖ తమ్ముడు కూతురు దాత్రి. కొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. టీవీల్లో, పేపర్లో ఎక్కడా చూసినా నీరజ గురించే మాట్లాడుకుంటున్నారు. నీరజకి చాలా మంచి పేరు వచ్చింది. అనురాగుని చూడాలి అనిపించింది. నీరజ రెడీ అయి అనురాగ్ ఉన్న ఇంటికి వస్తుంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో కనకదుర్గమ్మని అడిగింది. నీరజ ఇప్పుడు పెద్ద హీరోయిన్ కావటంతో చాలా మర్యాదగా చూసుకుంది. అనురాగ్ అమ్మగారికి క్యాన్సర్ అంట, ఏదో ఆపరేషన్ కూడా చెయ్యాలి అని అన్నాడు. ఊరు వెళ్ళాడు, ఎప్పుడొస్తాడో తెలీదు అని చెప్పింది కనకదుర్గాదేవి. మనసంతా ఏదో తెలియని బాధ నీరజాకి. నేను ఆనందంగా ఉంటే అనురాగ్ బాధలో ఉన్నాడు. తనకి ఇప్పుడు నా తోడు అవసరం. కానీ అన్ని అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి నేను వెళ్ళలేను అని తనలో తానే బాధపడిపోయింది. ఇక అక్కడి నుండి ఫ్లాట్కు బయలుదేరింది నీరజ. నీరజ ఫ్లాట్కు వచ్చేసరికి శ్యామలి ఎదురుపడింది. అమ్మా, మీకోసం ఎవరో బంధువులు వచ్చారు అంది. బంధువులా? ఎవరు వారు? ఏమో, ఆవిడ మీ ఊరి నుండి వచ్చాను, మీకు చాలా కావలసిన వారట అంది. మా ఊరి నుండా? నీరజ ఆశ్చర్యపోతూ హాల్లోకి అడుగుపెట్టి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి విస్తుపోయింది. ఆమె తన పిన్ని చారులత. పిన్ని, నీవా? అవును నీరజ, ఎంతగా ఎదిగిపోయాక నువ్వొక్కసారి కూడా ఆ ఊళ్ళో ఆ కొంపలో పడి ఉన్నా నేను గుర్తుకు రాలేదా? నిష్ఠూరంగా అంది చారులత. లేదు పిన్ని, గుర్తుకు వచ్చావు. చాలాసార్లు నీ దగ్గరికి రావాలనుకున్నాను, కానీ నీరజ సంకోచంతో ఆగింది.
నీరజ, నన్ను క్షమించు. ఆ పేదరికం మూలంగా వయసులో ఉన్న నీ పెళ్ళి జన్మలో చెయ్యలేను అన్న భయంతో ముసలివాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నానే తప్ప నాకు నీ మీద పగ ఉండి కాదమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. పోనీలే పిన్ని, ఏది జరిగినా అది నా మంచికే అనుకుంటాను. నువ్వు పెళ్ళి పెట్టకపోయుంటే నేనిలా పారిపోయి ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. నాకు ఈ అవకాశం కూడా వచ్చేది కాదు అంటుంది నీరజ. అవును నీరజ, నీ జీవితం బాగుపడింది. రాగానే ఆ ఇంటిని, వైభోగాన్ని చూసి నిజంగా నమ్మలేకపోయాను. చారులత ఇంటినంతా పరీక్షగా చూస్తూ ఆనందంగా అంది. నీరజ చిన్నగా నవ్వింది. చారులత వచ్చాక ఇంట్లో చాలా త్వరగా మార్పులు జరిగాయి. అప్పటి వరకు శ్యామలి ఆధ్వర్యంలో ఉన్న క్షీరజ పనులు, బాధ్యత అంతా భుజాల మేసుకుంది ఆమె. నీరజ కోసం వచ్చే నిర్మాతల్ని తాను ముందుగా పరామర్శించటం అలవాటు చేసుకుంది. కృష్ణమోహన్ గారి రెండవ చిత్రం ప్రారంభమైంది. నీరజ వెంట శ్యామలితో పాటు చారులత కూడా ప్రయాణమైంది. అభినయ్తో రెండవ చిత్రం చేస్తుంటే అతనిలో ఏదో మార్పు వచ్చినట్లు పసికట్టింది నీరజ. అతను ఇంతకు ముందులా ఆమె వెనుక పడటం లేదు, అతి చనువును ప్రదర్శించటం లేదు. అయితే షాట్ అయ్యాక విరామ సమయంలో అతను చారులత పక్కనో దాత్రి పక్కనో చేరుతున్నాడు. వారితో హుషారుగా కబుర్లు చెప్తున్నాడు. దాత్రిని ఎలాగైనా లైన్లో పెట్టాలి అనుకుంటాడు హీరో అభినయ్. కానీ ప్రణయ్ దాత్రి ప్రేమించుకుంటున్నారు. కొంచెం లైఫ్ సెటిల్ అయ్యాక చంద్రలేఖ ఇంటి నుండి బయటికి వచ్చి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అందుకే అభినయ్ ఎంత ట్రై చేసినా దాత్రి అతన్ని పట్టించుకోదు. ఇక నీరజ పిన్ని చారులత. చారులతకి 40 సంవత్సరాల వయసు కూడా లేదు. నీరజ వాళ్ళ అమ్మ చనిపోయాక డబ్బు లేక వాళ్ళ నాన్న ముసలివాడికిచ్చి పెళ్లి చేసుకుంది. ఏదో జబ్బు చేసి నీరజ వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. అది తెలుసుకున్న హీరో అభినయ్ చారులత పేరు పలానా రంగు చీర కట్టుకుంటే బాగుంటావు, దేవుడు నీకు అన్యాయం చేశాడు అని బాధపడటం చేస్తూ ఉంటాడు. ఈ మాటలకి చారులత అభినయ్ వలలో పడుతుంది. ఒకరోజు మనిద్దరం కలిసి ఉండాలి అనుకుంటే రేపు షూటింగ్కి వచ్చేటప్పుడు బొట్టు పెట్టుకురా అని చెప్తాడు హీరో అభినయ్. తర్వాత రోజు ఉదయం బొట్టు బిళ్ళని అపురూపంగా తీసుకొని నుదుటి మీద అలంకరించుకుంది. వెలుగుతున్న బొట్టు ఆ మొహానికే నిండుతనాన్ని తెచ్చిపెట్టగా మైమర్చిపోయి తనని తాను చూసుకుంటూ నిలబడిపోయింది చారులత. ఆ తరుణంలో అమ్మా, కాఫీ తాగారా అంటూ ఆ గదిలోకి అడుగుపెట్టిన శ్యామలి ఆమెను చూసి ఒక్క క్షణం విస్తుపోయిన దానిలా చూస్తుండిపోయింది. ఆ మరుక్షణం తెప్పరిల్లి, చాలా బాగున్నారమ్మా, ఇక రోజూ ఇలాగే బొట్టు పెట్టుకోండి. అయినా ఈ రోజుల్లో మీకంటే పెద్దవారు కూడా మొగుడు పోతే బొట్టు పెట్టుకుంటున్నారు. వారితో పోలిస్తే మీ వయసంతా అంది. కానీ శ్యామ, నీరజ ఏమనుకుంటుందో? చారులత తన మనసులోని బాధని నెమ్మదిగా బయటపెట్టింది. ఏమనుకుంటుందమ్మా? చదువుకున్న అమ్మాయి, ఆ మాత్రం అర్థం చేసుకోలేదు కదా. నీరజమ్మ గారి విషయం మీకెందుకు, మీరు ఇలాగే ఉండండి అని ధైర్యం చెప్పింది శ్యామలి. తరువాత నీరజకి శ్యామలి ఏం చెప్పిందో కానీ తనతో పాటు లొకేషన్కు బయలుదేరిన చారులతను చూసి చూడనట్లుగా ఊరుకుంది నీరజ. షూటింగ్కి చారులత బొట్టు పెట్టుకుని రావటం చూసిన హీరో అభినయ్ సంతోషిస్తాడు. ఇక నీరజ షూటింగ్లో ఉన్నప్పుడు అభినయ్ నీరజ ఇంటికి వెళ్ళి కలుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి రాత్రులు కూడా చారులతతోనే ఉంటున్నాడు. నీరజకి ఇవేమీ తెలియదు, కానీ శ్యామాకి అన్నీ తెలుసు. చెబితే ఎక్కడ గొడవలవుతాయో అని ఆ విషయం నీరజకి చెప్పదు. సినిమాలు, యాడ్స్ అని నీరజకి డబ్బు బాగానే సంపాదిస్తుంది. హీరో అభినయ్ ఒక ప్లాన్ వేసి నీరజ డబ్బుతో మంచి బంగ్లా కొందాం, ఆ బంగ్లాని మీ పెన్ని పేరు మీద తీసుకుందాం, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు ఉండవు అనేసరికి సరే అంటుంది నీరజ. 70 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాని కొనటం, దానికి అవసరమైన రెన్యువేషన్ పనులు అన్నీ అభినయ్ దగ్గరుండి చూసుకుంటాడు. ఆ బంగ్లా ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది. అభినయ్ ఇదంతా చేసేది చారులత కోసం, కానీ బయట జనాలు నీరజ కోసం, నీరజతో ఏదో జరుగుతుందని పుకార్లు మొదలయ్యాయి. అభినయ్ చారులతల మధ్య బంధం కారణంగా నీరజ జీవితం నాశనమవుతుందా,
అసలు అనురాగ్ ఏమయ్యాడు? తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే. తరువాయి భాగం పార్ట్ 8.